నమస్తే, నేను మీ జాడ లక్ష్మణ్. ఈ రోజు ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం బోనాల పండుగ మరి అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఇక్కడ ప్రజెంట్ అయితే మనం కోంపల్లిలో ఉన్నాము. చూస్తున్నాం ఇక్కడ చాలా మంది బోనాలు ఎత్తుకొని అమ్మవారికి స్వీకరిస్తున్నారు. ఇక్కడ చాలా మంది ఇక్కడ చూస్తున్నాం మనం. మిత్రులారా, బోనాలు పట్టుకొని వస్తున్నారు. ఇక్కడ పాప ఉన్నారు. అమ్మ నమస్తే. నమస్తే సార్. పేరేంటమ్మా? గాయత్రి. గాయత్రి. గాయత్రి, చెప్పాలమ్మా ఎట్లా జరుపుకుంటారు ఇక్కడ బోనాల పండుగ? చాలా బాగా జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం జరుపుకుంటారా? ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం. ఎలా అనిపిస్తుంది బోనాల పండుగ? ఎందుకు జరుపుకుంటే ఏమంటారు? ప్రతి సంవత్సరం ఏదైతే అమ్మవారికి పాడి పంటలు బాగుండాలని రైతులు ఎక్కువ బోనాల పండుగ రైతులు పొలాలు పంటలు బాగా పండాలని జరుపుకుంటారు. అమ్మవారిని కోరుకుంటూ జరుపుకుంటారు. బతుకమ్మ సారీ హ్యాపీ బోనస్. హ్యాపీ బోనస్. హ్యాపీ బోనస్. నా తల్లి పార్వతి నా కథను ఇది చెప్పట ఈ రాజ్యరైనా నీళ్ళు మీకు బిల్లు పెట్టి భూలోక మాత నీళ్ళు నీకు అందరికంటే పెద్ద మేక దగ్గరాలు పెద్దమ్మ నీళ్ళు నీకు నా యొక్క మంకాలి నా యొక్క వెళ్ళాయి ఊరు రాసేటి నా యొక్క ఊర మోసు నా యొక్క ముత్యాలమ్మ నా యొక్క ముందు పోసు నాకు ఆవిడమ్మ అక్కడ మీకు యాక తెర నూనె చూడు రాసేటి అది పోతలింగా యాక తెర నూనె చూడు అది కట్టు ఓటులోడా అది కన్న కొడుక యాక తెర నూనె చూడు చెల కనుక దొడుగా చెల బీరారు మైసి పది వేల సెరను నేను కాట ఉట్టిన కరే వేసి నేను తండ్రి చూడు కోరలేదు. నేను ఎలా దీవిస్తున్నారు? ఇక్కడ చాలా మంది వర్షాలు తడుగుతున్నారు. మరి అదే కాకుండా మీ దీవెనలు కావాలని ఇక్కడ చాలా మంది ఇచ్చారు. వాళ్ళకి ఎలాంటి మీ దీవెన ఉండబోతుంది? సంతోషంగా ఆనందంగా ఉంచుకుంటాము. ఆనందంగా యోగమంతా ఆనందం ఉంటే మాకు ఆనందంగా మమ్మల్ని ఎత్తుకుంటారు. చూడు అంత సంతోషంగా ఉండాలి. సులభాలుగా గన్న చిన్నమ్మ పెళ్ళైన శరణు అమ్మాజీ గుంటూరుండి. బోనాల పండుగ చాలా బాగా జరుగుతుంది. చాలా నిరక్షణ బాగా కనపడుతుంది. నిరక్షణ బాగా కనపడుతుంది. కోసమ్మ కోసమ్మ నిరక్షణ బాగా కనపడుతుంది. కొంచెం పోతరాజు లేచారు చూసి కూడా మనం చాలా రోజులు బోనాల పండుగ సంబంధం చూసుకుంటే ఎంత చూసినా అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. అదే కాకుండా చాలా మందికి మనకు సేకరణ సిద్ధాలు కనిపిస్తున్నారు. చాలా మంది పోతరాజు కాకుండా రైతులు కనిపిస్తున్నారు. పోతరాజు విషయంలో కూడా వాళ్ళ
మాట్లాడడానికి ట్రై చేద్దాము. ఒక 2 నిమిషాలు వాళ్ళతో మాట్లాడదాం. 2 నిమిషాలు మాట్లాడడానికి ట్రై చేద్దాము. అమ్మ నమస్తే. నమస్తే. పేరెంట్ రిత్విక. రిత్విక, ఎట్లా అనిపిస్తుంది అమ్మ బోనాల పండుగ? చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. తెలంగాణకి ప్రసిద్ధి అంటే బోనాల పండుగ. అవును. ఇది ఎప్పటి నుంచి జరుపుకుంటున్నావు మీ బోనాల పండుగ? ఇది నువ్వు ఎప్పటి నుంచి జరుపుకుంటున్నావు? మేము కొత్తగా వచ్చామండి ఇక్కడికి. 5 years నుండి. మాది సిద్దిపేట. సిద్దిపేట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ జరుపుకుంటారు కదా. అవును. మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు చాలా బాగుంది. చాలా బాగా అనిపిస్తుంది. హ్యాపీ బోనాలు అందరికి. ఓకే అమ్మ, మీకు కూడా. అమ్మ మీ పేరు? నమస్తే. హ్యాపీ బోనాలమ్మ. హ్యాపీ బోనాలు. మీకు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఈ కొంపల్లో బోనాల పండుగ ఎలా జరుగుతుంది? కొంపెల్ల బోనాలు అని కాదు, ప్రతి మన తెలంగాణకే పెద్ద పండుగ అంటే మన బోనాల పండుగ. ఈ బోనాల పండుగ అంటే మనందరికి సుఖశాంతులు ఇవ్వాలని అమ్మవారికి బోనాలు జరపడం జరుగుతుంది. అదే విధంగా మనకు పాడి పంటలు పండాలన్నా, మనకు వర్షాలు రావాలన్నా, ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలన్నా కూడా మనకు ఎలాంటి రోగాలు కానీ ఏది కానీ ఉండకూడదు. అంటే ఈ అమ్మవారికి మనం బోనం ఎక్కి సమర్పిస్తేనే ఆమె మనకు మంచి జరుగుతుంది. అమ్మవారి దయ ఉంటే మనం అందరు సుఖశాంతులతోని, తెలంగాణ ప్రజలందరం కూడా సుఖశాంతులతోనే ఉంటాము. అమ్మవారి దయ లేని ఎవరం కూడా లేము. అందుకని ఆమె ప్రతి సంవత్సరము, అదే విధంగా నేను పుట్టిన ఇప్పటి నేను బోనం ఎత్తబట్టి దగ్గర దగ్గర ఒక 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాల నుంచి బోనం ఎత్తుతున్నా. కానీ తెలంగాణలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పండుగ అంటే మనకు బోనాల పండుగ, అమ్మవారి పండుగ. ఈ అమ్మవారి పండుగ అంటే ప్రతి ఒక్కరు, ప్రతి స్టేట్ వాళ్ళకు కూడా ఈ రోజు మన తెలంగాణలో జరుపుకునే ఈ బోనాల పండుగ ఎంతో గణనీయంగా కనబడుతుంది. మన దగ్గర జరిగే ఈ బోనాల పండుగ అంటే అమ్మవారి పండుగ ఇది అని వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి కూడా చాలా చాలా సంతోషంగా ఈ మన పండుగ కూడా వాళ్ళు జరుపుకుంటుండ్రు. కాబట్టి అమ్మవారి దీవెన అందరికి, తెలంగాణ ప్రజలకు ఎన్నలాగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బోనాలు. నమస్తే. పేరేంటి? ధరణి. ధరణి గారు, ఈ బోనాల పండుగ ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు? మేము చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉంటాం, కొంపల్లి, కాబట్టి మేము చిన్నప్పటి నుంచి జరుపుకుంటాము. ఈ బోనాల పండుగ స్పెషల్ అంటే ఏం చెప్పగలుగుతారు? స్పెషల్ అంటే ఆడవాళ్ళకి ఏముంటది, మంచిగా రెడీ కావాలి, బోనాలు తీసుకొని రావడమే మాది సంతోషం. అంతేనా? అమ్మవారికి సమర్పిస్తే మేము ఎప్పుడు హ్యాపీగా ఉంటామని మా ఆశీస్. మీ పేరంట? పూజ. పూజ గారు, చెప్పండి ఒకసారి, ఫస్ట్ విజ్ చేయండి అందరికి. హ్యాపీ బోనాలు మీ అందరికి. ఓకే మేడం, మీ పేరు? నా పేరు పూజ. పూజ గారు, మీరు ఎక్కడ? కోంపల్లి. కోంపల్లి. కోంపల్లి గారు, కర్ణాటక. ఇక్కడ ఉంటాం. కర్ణాటక నుంచి కూడా ఈ బోనాల పండుగ हिंदी आते आपको? हाँ, हिंदी आता है. हिंदी आता है? बोनाल उधर भी अभी? नहीं नहीं, हमारे ओनर बनाए बोनालू, उनके साथ में आए मैं. कैसा लगा आपने? अच्छा लगा. ऐसा बोलो, अच्छा लगा. अच्छा लगा. स्पेशली हमारे गांव पर तेलंगाना वासी पर पूरे लोग पूरे गांव में मिलकर या खेती बाड़ी अच्छा रहना, ज्यादा रहना, बच्चे अच्छा रहना, सब यानी कि जो गांव में जो माता रहती उन लोग की पूजा करने के लिए सब जन ठंडा रहना, सुखी रहना. आप उठाए ना, आपको कैसे लगे? अच्छा लगा. आपका एक्सपीरियंस अच्छा लग रहा मुझको. सभी को हैप्पी बोलो. हैप्पी बोनालो अंदर की. थैंक यू मैडम. మీకు వాళ్ళ మేడం మా ఓనర్. నమస్తే అన్న. నమస్కారం. ముందుగా హ్యాపీ బోనాలు మీకు. థ్యాంక్ యూ విశ్వదేశ, మీకు కూడా హ్యాపీ బోనాలు. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే కొంపల్లి, జయబేరిలో ఉంటాను. ఇక్కడ ఈ గుడికి ఎప్పటి నుంచి బోనాలు? లాస్ట్ 10-15 years నుంచి నడుస్తుంది, చాలా రోజు నుంచి నడుస్తుంది. మేమైతే 5-6 years నుంచి వస్తున్నాం ఇక్కడ రెగ్యులర్ గా. 6 years నుంచి వస్తున్నాము. 30 years నుంచి 40 years నుంచి నడుస్తుంది ఇక్కడ బోనాలు. ఇది బోనాలు స్పెషలిస్ట్ అంటే మీరు ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా వన దేవతలకు, గ్రామ దేవతలకు ఖచ్చితంగా చేసుకునేది బోనాలు మాక్సిమం గా. చెప్పండి ఒకసారి మరొకసారి. ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా వన దేవతలకు, గ్రామ దేవతలకు వాళ్ళకి స్పెషల్ గా చేసుకునేది బోనాలు. వర్షాలు బాగా కురవాలని, మా పంటలు, మా ప్రకృతి దేవత మనందరికి ఆశీర్వాదం పొందాలని చేసుకునేది బోనాలు. ప్రతి గ్రామంలో చెప్తాం. 100%. సరే, అందరికి మీ తరపున మా ఛానల్ ప్రేక్షకులందరికీ చెప్పండి. థ్యాంక్ యూ ప్రేక్షకులందరికీ, కొంపల్లి ప్రవాసులందరికీ కూడా ఆషాఢ మాసం బోనాల శుభాకాంక్షలు. అమ్మ నమస్తే, మీ పేరు?
రవలి గారు చెప్పండి మరి ఎట్లా జరుపుకుంటున్నారు ఇక్కడ బోనాల పండుగ? చాలా బాగా జరుపుకుంటాం ఎప్పుడైనా ప్రతి ఇయర్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కోంపల్లి కోంపల్లి నుంచా? బిజీ అండి సార్ తెలంగాణ 26 నుంచి. అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు. ఓకే అమ్మ నమస్తే. పేరేంటి అన్న? మానస మానస ఎక్కడి నుంచి వచ్చింది మీరు? కొంపల్లి ఇక్కడే కొంపల్లి. ఓకేనా? సరే హ్యాపీ బోనాలు అని చెప్పి అందరికీ హ్యాపీ బోనాలు. తెలంగాణ ప్రజలందరికీ హ్యాపీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఓకే అండి సార్ మీకు కూడా. థ్యాంక్ యూ. చిన్న ఎట్లా జరుపుకుంటారు బోనాల పండుగ? ఫుల్ జోరుగా జరుపుకుంటున్నాం. కాళీపురం మంచిగా జరుపుకుంటున్నాం. ముందుగా హ్యాపీ బోనాలు మీకు. కొంపల్లి వాసులందరికీ ముందుగా హ్యాపీ బోనాలు. అమ్మ నమస్తే. నమస్తే. పేరేంటి అమ్మ? ప్రణతి. పేరేంటి? ప్రణతి. ప్రణతియా? ఎట్లా జరుపుకుంటున్నాం బోనాల పండుగ? చాలా బాగా జరుపుకుంటున్నాం. బోనాల స్పెషలిస్ట్ అంటే ఏం చెప్పగలుగుతాను? ఆషాఢ మాసం బోనాలు బోనాలు జరుపుకుంటారు. దేనికి జరుపుకుంటారు అంటే ప్రత్యేకత ఏంది? రైతులందరి పాడి పంటలు చల్లగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటారు. ప్రతి ఊరి గ్రామ దేవతని కోరుకుంటారు. ఇది కంటెంట్ ఖచ్చితంగా తెలియవలసింది. అమ్మ నమస్తే. నమస్తే. మరి అదే కాకుండా మిత్రులారా మనం చూస్తున్నాం ఏదైతే కోంపల్లిలో ఏదైతే బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మనకు చాలా మంది ఇక్కడ కనిపిస్తున్నారు మిత్రులారా. బోనాలు పట్టుకొని ఇక్కడ చూస్తుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జోరుదారుగా కొనసాగుతున్నాయి. ఇక్కడ మా అమ్మగారు ఉన్నారు. అమ్మ నమస్తే అమ్మ. కొంపల్లిలో ఉన్న ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇక్కడ ప్రతి సంవత్సరం బోనాల పండుగ ఆనందంగా జరుగుతుంది, రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సంవత్సరం ఇంకా ఎత్తున జరుగుతుంది. ఇంకా ఇట్లాంటి బోనాలు ప్రతి సంవత్సరం జరుపుకోవాలని ప్రజలందరినీ వేడుకుంటున్నాయి. ప్రజలందరూ నాకు అన్న బిడ్డలే. తెలిసి తెలియక ఎవరు తప్పులు చేసినా కానీ అందరినీ మనసు లోపల పెట్టుకొని ఆనందంగా ముందుకు సాగించే పద్ధతిలో నేను ఆనందంగా పోతుంటాను. ఎవరి కొల్లాల్లో నా ఆపద సంపద వచ్చిందంటే వారికి నా ఆనందంతో ఓటికి పడి ఎత్తినట్టు సంతోషంతోటి ఉంచుతా. ఇదే నా యొక్క పూజ. కాదమ్మా ఈరోజు వర్షాలు కావచ్చు, ఇది వారం కాబట్టి ఎలా పడుతుంది? వర్షానికైనా ఎండకైనా ఎవరికైనా మన దేవుడు ఆనందం గాని మీరు ఆపితే ఆగలేదు కదరా. చాలా మంది ఇక్కడ బోనాల పండుగ తీసుకుని వస్తున్నారమ్మా. చాలా మంది కొందరు ఏమైతే ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు వర్షాల కారణంగా. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ప్రతి ఒక్కరు పిల్ల జల్ల ప్రతి ఒక్కరు బతకాలంటే ఈ మానవ జన్మకు వర్షాలు కురవాలి కదా. పాడి పంటలు పండాలంటే వానదేవుడు ముందడుగులు ఉండాలి. వానదేవుల కోసం ఎన్నో పూజలు చేస్తున్నారు. ఇప్పటికి వాన పడాలని కోరుకుంటూ ఇంతకంటే నేను ఎక్కువ చెప్పాను. ఓకే అమ్మా మాట్లాడతారమ్మా. చెప్పండి అమ్మా. అమ్మగారు మీరు చెప్పండి. ఎలా ఉంది అమ్మా? ఎలా ఉంటుంది? ఎలా ఉంది బోనాల పండుగ? ఎలా జరుపుకుంటుంది చెప్పండి అమ్మా. మంచిగా జరిగింది. సంతోషమైంది. మంచిగా జరిగింది. ఎలా దీవిస్తున్నారు మీరు పిల్లలకు? మంచిగానే జరుగుతుంది. మంచిగానే జరుగుతాం. చల్లగా పెడతాం. ఓకే అమ్మా. కొంపల్లి సుజాత మా కొంపల్లి. ఓకే ఎట్లా జరుపుకుంటారు? బోనాల పండుగ మంచిగా జరుగుతుంది కానీ సపరేట్ ఎవరు వస్తలేరు. ఈ బోనాల పండుగ చాలా రోజుల నుంచి అవుతుంది. ఎప్పుడైనా మంచిగా పోతుంటుంది. మంచిగా కొన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నాం కానీ ఏం మంచిగా లేదు. ఇప్పుడు నాకైతే నచ్చలేదు. ఆనందంతో నాకు ఆనందం చేస్తలేదు. అప్పుడు ఏం చేస్తలేదు. నాకు దొంగదాని లెక్క తీసుకోదురు నన్ను. నా పేరు మహేష్. కొంపల్లి ఇక్కడనే మా శివాలయం బ్యాక్ సైడ్ తీసుకొచ్చాము. అన్ని మంచిగానే జరుగుతున్నాయి కానీ ఇక్కడ డప్పు స్పెషాలిటీ ఒకటి లేదు. గల్లీకి డప్పు స్పెషాలిటీ ఒకటి మళ్ళసారి నుంచి అయినా తెప్పియాలి. ఇట్లా ఉంటే శివశక్తులు ఉన్నా కానీ ఎవరున్నా కానీ చాలా ఇబ్బంది ఉంది. ఈ విధంగా ఉంటే ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది. అందరికీ మంచిగా ఉండాలని చెప్పేసి మళ్ళసారి నుంచి అయినా సరే గల్లీ నుంచి డప్పు సప్పుడుతోనైనా తీయవలసిన కోరుతున్నాను. మన తెలంగాణ స్పెషల్ బోనాలు కాబట్టి మన అమ్మవారు ప్రత్యేకత బోనాలు ఇవి. మన పాడి పంటలు అన్ని చల్లంగా ఉండాలని చెప్పేసి అమ్మవారికి నైవేద్యంతో బోనాలు తీసుకొని వస్తాం. ఇబ్లాపూర్ మండలంలో కొంపల్లి గ్రామం మున్సిపల్ జోత్సంలో బోనాలు చాలా బాగా జరుగుతున్నాయి. అమ్మవారి బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. అందరూ క్షేమంగా ఉండాలని కోరుచున్నాం. కొంపల్లి విలేజ్ మండలం కదా. కొంపల్లి గుడికాడికి వచ్చినందుకు చాలా సంతోషం. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా జరుగుతున్నది. ప్రతి సంవత్సరం ఇట్లానే జరగాలని ఆ పౌషమతాలని వేడుకుంటున్నాను. పౌషమ గ్రామ ప్రజలు అందరూ
చాలా బాగుండాలి, అందులో మనం కూడా బాగుండాలి అని వేడుకుంటున్నాను. నమస్తే. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాభోష్టవస్సం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదః ఆనః షణ్విన్నోదవిశ్రీధానమో మహాగణాధిపతే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమస్తే. ఈ కొంపల్లి గ్రామంలో నగరంలో ప్రతి సంవత్సరం విధంగా కూడా ఈ సంవత్సరం కూడా చాలా విజృంభణంగా చాలా వైభవంగా బోనాల పండుగ కార్యక్రమాలు చాలా ఆచరిస్తున్నాము. ఓం శ్రీ మాత్రే నమః. తెలంగాణ మాట్లాడదాం సార్.